అనుకోండి, ఇంకేదైనా అనుకోండి, దయచేసి నన్ను నా ప్రేమని వదిలేసి వెళ్ళిపోండి. ఇదే నీ నిర్ణయమా? అవును 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 అవును. సరే మోహిని, నేను వెళ్ళిపోతాను. నీ ప్రేమను వదిలేసి దూరంగా వెళ్ళిపోతాను. నిన్ను నీ జ్ఞాపకాల్ని వదిలేసి వెళ్ళిపోతున్నాను. నువ్వే నా జీవితం అని నేను కన్న కలలన్నీ వదిలేసి వెళ్ళిపోతున్నాను. నా మాట నీకు వినపడినంత దూరంగా, నువ్వు నన్ను చూడనంత దూరంగా నిన్ను వదిలేసి వెళ్ళిపోతున్నాను. నువ్వు లేని ఈ జీవితాన్ని శాశ్వతంగా వదిలేసి వెళ్ళిపోతాను. మోహిని, నిన్ను పెళ్లి చేసుకుంటే నేను బతుకుతానో లేదో తెలియదు, కానీ నేను నీ నుండి దూరం అయిపోతే నిజంగానే చనిపోతాను. I love you, Mohini. I love you, Mohini. I love you, Mohini. I love you. Love you. Love you. Love you. Love you. I love you. I love you. I love you. I love you, Mohini. I love you, Mohini. I love you, Mohini. I love you. ఏమండి? మీకేమైనా పిచ్చా? ఎందుకు ఇలా చేస్తున్నారు? నేను ఈ పెళ్లి వద్దనేదే మీరు బ్రతికుండాలని, బాగుండాలని. నేను బాగుండాలంటే నాతో నువ్వు ఉండాలి. నువ్వు లేకుండా ఒక్క క్షణం కూడా నేను బతకలేను. చావైనా బతుకైనా ఏదైనా ఏదైనా నీతోనే మోహిని. వినే, వీళ్ళు కలవద్దని పంతులు గారితో చెప్పిస్తే మళ్ళీ కలిసొచ్చారేంటి? ఏం జరిగి ఉంటుంది? ఏంటి పిన్ని ఇది? మోహిని చేసుకుంటే నేను చనిపోతానని పంతులు గారు చెప్పారంట. మీరు కూడా ఇలాంటివి నమ్ముతారా? నమ్మాలి నాన్న. ఈ రోజుల్లో కూడా గ్రహాలు దోషాలు ఏంటి పిన్ని? అలా అనుకున్నాన్నా. నా ప్రాణానికి ప్రాణమైన నీకు ప్రాణగండం అంటే నేనెలా తట్టుకోగలను చెప్పు? నీకు చిన్న గాయం అయితేనే నేను విలవిలలాడిపోతాను. అలాంటిది
పెళ్ళైతే నీ ప్రాణానికి అమ్మో అది ఊహించుకుంటేనే నాకు వణుకు పుడుతోంది. నీకేం కాకూడదు నాన్న. నువ్వు నిండు నూరేళ్ళు చల్లగా బ్రతకాలి నాన్న. పిన్ని, నాకెవరో ఏదో అవుతుందని చెప్తే నువ్వెందుకు అంత బాధపడుతున్నావు? నాకేం కాదు పిన్ని. నీకేం కాకూడదనే పంతులు గారు అలా చెప్పారు నాన్న. ఇలా చెప్తున్నందుకు ఏమనుకోకు. ఎవరితో ఎవరి పెళ్లి జరగాలో నిర్ణయించేది ఆ భగవంతుడే, అంతేకాని మనం కాదు. ఒక్కోసారి మనం ఇష్టపడ్డ వాళ్ళని కొన్ని కారణాల వల్ల వదిలేయాల్సి వస్తుంది. వదిలేస్తే పోయేది నా ప్రాణం కాదు, నువ్విచ్చిన మాట పిన్ని. అవును పిన్ని, ఊరందరి ముందు మోహిని నా ఇంటి కోడలని నువ్వు చెప్పిన మాట పోతుంది. నా పిన్ని ఇచ్చిన మాట తప్పిందని ఎవరన్నా అంటే ఆ క్షణమే నేను చచ్చిపోయినట్టు. నాకు నా ప్రాణం ముఖ్యం కాదు పిన్ని, నువ్విచ్చిన మాట ముఖ్యం. ఎన్ని రకాలుగా చెప్పినా మోహినిని వదిలేలాలేడే. ఏం చెయ్యాలి? అమ్మా మోహిని, మీ ప్రేమ గొప్పది కాదనడం లేదు. మిమ్మల్ని విడదీయాల్సిన పరిస్థితి ఎందుకొచ్చిందనేది ఆలోచించమ్మా. మిమ్మల్ని విడదీయాల్సిన పరిస్థితి వచ్చినందుకు నాకు చాలా బాధగా ఉందమ్మా. కానీ నాకు నేనిచ్చిన మాట కన్నా వాడి ప్రాణమే నాకు ముఖ్యం. నువ్వైనా చెప్పమ్మా, వాడికి అర్థమయ్యేట్టు నువ్వైనా చెప్పమ్మా. చెప్పాల్సింది తను కాదు పిన్ని, నువ్వు. తనకెవరూ లేరు, ఇప్పటి వరకు తోడున్న ఊరి వాళ్ళు కూడా లేరు. ఒక మంచి కుటుంబం దొరికిందని ఆనందపడుతున్న మోహినికి ఎలా చెప్తాం పిన్ని? ఇప్పుడు మనం తను వదిలేస్తే నిజంగానే అనాథ అయిపోతుంది పిన్ని. ఎవరేమనుకున్నా పర్వాలేదు, ఎవరేమైపోయినా పర్వాలేదు. నువ్వు నాకు ముఖ్యం, నువ్వే నాకు ముఖ్యం. పిన్ని, నీ బాధని నేను అర్థం చేసుకోగలను. ఇంతకు మించి నటించడం నా వల్ల కాదురా. ఇప్పటికైనా దాన్ని వదిలేస్తానని చెప్పు. నీ ప్రేమ నా మీద ఉన్నంత వరకు ఆ మృత్యువు కూడా నన్ను తాకలేదు పిన్ని.
తెలిసో తెలియకో నా గొయ్యి నేనే తవ్వుకున్నట్టున్నాను. ఇంకేం ఆలోచించుకు పిన్ని, ఈ పెళ్లికి ఒప్పుకో. మోహిని ఇంటి కోడలిగా అడుగు పెట్టాలి, నీ మాటే నెగ్గాలి, సరేనా? సరేనన్నా, ఇంకన్నింటికి ఆ భగవంతుడే ఉన్నాడు. వదిలేస్తే పోయేది నా ప్రాణం కాదు, నువ్వు ఇచ్చిన మాట పిన్ని. ఏంటి పిన్ని, అమ్మ కాలు కాలిన పిల్లిలా అటు ఇటు తిరుగుతుంది? కాలు కాలిన పిల్లిలా కాదు, వాసు కొట్టిన దెబ్బకి కళ్ళు బైర్లు కమ్మి ఏం చేయాలో తెలియక అటు ఇటు తిరుగుతుంది. ఏంటక్కా, ఎప్పుడూ లేంది ఇంతలా ఆలోచిస్తున్నావు? నిన్ను చూస్తుంటే భయంగా ఉందక్కా. నా బతుకు భస్మాసురుడ్లా అయింది. నా ప్రేమే నాకు శాపంగా మారింది. వేసిన ప్రతి ప్లాను బూడిదలో పోసిన పన్నీరైంది. అయినా ఈ ప్రేమలో ఏముందింద్రాణి? ఈ ప్రేమలో అంత శక్తి ఉందా? అలా అంటావేంటక్కా? ఉదాహరణకి నన్నే తీసుకో. పిల్లికి కూడా భిక్షం పెట్టను నేను. ప్రేమలో పడి ఉన్న ఆస్తంతా పోగొట్టుకొని పెళ్లి పెటాకులయ్యి చివరికి ఏ తోడు లేక నీ పంచన చేరాను. అంటే ప్రేమ ఏమైనా చేయిస్తుందా? హా, డబ్బు మీద నీకున్న ప్రేమతో ఎన్ని మంచి మంచి సంబంధాలు వచ్చినా వద్దని ఏరి కోరి రెండో పెళ్లికి సిద్ధంగా ఉన్న బావని పెళ్లి చేసుకునేలా చేసింది ప్రేమ కాదా? ఈ ఆస్తికి వారసుడైన వాసుని నువ్వు ఆడుకునే ఆటబొమ్మగా చేసింది ప్రేమ కాదా? ఎప్పుడూ నీ మాటే వినే వాసు మొదటిసారి మోహిని విషయంలో నీ మాట వినకుండా చేసింది ప్రేమ కాదా? అక్కా, నేను చెప్పింది అర్థం కాకపోతే ఇందాక నువ్వు అడిగావు చూడు, ఆ ప్రశ్నకి సమాధానం కావాలంటే వాసు మోహినీల ప్రేమని ఒక్కసారి కదిలించి చూడు, అప్పుడు నీకర్థమవుతుంది ప్రేమంటే ఏంటో. చరిత్రలో నిలిచిపోయే ప్రేమమ్మా వాళ్ళది. వాళ్ళని విడదీయడం మన వల్ల కాదు. వెనకడుగు వేయడం, ఓడిపోవడం, రాజీ పడటం ఈ రాజేశ్వరి చరిత్రలోనే లేదు. ఓడిపోయిన ప్రేమలో అర్ధాయుష్యు ప్రేమలే చరిత్రలో నిలిచింది. చరిత్రలో నిలిచిన ప్రతి ప్రేమ కథలోనూ ఒక రాజేశ్వరి ఉంది. అలాగే వీళ్ల ప్రేమ కథలో కూడా ఈ రాజేశ్వరి ఉంది. అక్కా, ఒకవేళ మోహిని చచ్చిపోయినా తన ప్రేమ మాత్రం చావదు. ఆత్మరూపంలోనైనా సరే వాసుని ప్రేమిస్తూనే ఉంటుంది. అది చూద్దాం. వాళ్ళ ప్రేమ గెలుస్తుందో నా పంతం గెలుస్తుందో.
ఏమైంది మోహిని అలా చూస్తున్నావు? మిమ్మల్ని ఏమని పిలవాలో తెలియడం లేదండి. మీరేమో నన్ను పిలిచేటప్పుడు పేరుతో ప్రేమగా పిలుస్తున్నారు. నాకు మాత్రం ఎలా పిలవాలో అర్థం కావట్లేదు. అందులో అర్థం కాకపోవడానికి ఏముంది మోహిని? వాసు అని పిలు. భర్తని, కాబోయే భర్తని పేరుతో సంబోధించి పిలవడం మన సంప్రదాయం కాదు. ఓహో, అదొకటి ఉందా? అయితే ఏమండి అని పిలు. అలా పిలవడంలో మీ మీద నాకు రెస్పెక్ట్ కనిపిస్తుంది కానీ ప్రేమ కనిపించట్లేదు. అందుకే అలా పిలవలేను. ఓహో, ఇందులో ఇదొకటి ఉందా? ఇప్పుడు ఈ పేతాళ ప్రశ్నకు సమాధానం ఏముందబ్బా? మీరేమీ అనుకోకపోతే మిమ్మల్ని మరోలా పిలవాలని నిర్ణయించుకున్నాను. దానికేం భాగ్యం? నీ ఇష్టం వచ్చినట్టు పిలు. ఏమని పిలవాలని నిర్ణయించుకున్నావు? బావా. బావా. ఈ పిలుపు నాకు చాలా కొత్తగా ప్రేమగా ఉంది మోహిని. కాకపోతే వాసు బావ అని పిలిస్తే ఇంకా కొత్తగా ఉంటుంది. అలాగా వాసు బావా? ఏది మళ్ళీ పిలు. వాసు బావా. మరొకసారి. వాసు బావా. మళ్ళీ పిలు. వాసు బావా. ఓ పంచభూతాలారా, వింటున్నారా? నా మోహిని నన్ను వాసుబావ అని పిలిచింది. నాకు చాలా హ్యాపీగా ఉంది. మోహిని, నీ రాకతో నా జీవితంలోకి కొత్త వెలుగు వస్తుంది అనుకున్నాను కానీ నా పేరు కూడా కొత్తదనం వస్తుంది అనుకోలేదు. ఇక నుంచి ఇలాగే పిలు. వాసు బావా. వాసు బావా. వాసు బావా. వాసు బావా. వాసు బావా. పైకి రా బావా. ఇక్కడేం చేస్తున్నావు మోహిని? ఒక్క నిమిషం బావా. కొంపదీసి నా బొమ్మను డ్రాయింగ్ వేస్తున్నావా? నాలా ఉంటే పర్లేదు, కానీ కోతిలా ఉంటేనే చూడ్డానికి చాలా చండాలంగా ఉంటుంది. కాసేపు మాట్లాడొద్దన్నానా? సరే. ఇప్పుడొచ్చి చూడు బావా. రా బావా. చాలా బాగా రాసావు మోహిని. థ్యాంక్ యూ బావా. అవును, ఇంత సడన్గా ఎందుకు ఇలా రాసావు మోహిని? ఏం లేదు బావా, మన ప్రేమ శాశ్వతంగా ఉండాలని, అది ఎప్పటికీ గుర్తుండాలని ఇలా రాశాను. ఏంటి ఇలా రాస్తే అవి ఎప్పటికీ శాశ్వతంగా ఉంటాయా? అవును. కావాలంటే అదిగో అటు చూడు, రాళ్ల మీద చెట్ల మీద అందరూ ఎలా రాశారో. చూడు మోహిని, ఎప్పటికైనా రాళ్ళు పగిలిపోవచ్చు, చెట్లు విరిగిపోవచ్చు. అప్పుడు ఈ గుర్తులన్నీ మాయమైపోతాయి. అంటే ఇది తాత్కాలికమే కానీ శాశ్వతం కాదు. ఇలాంటివన్నీ
నిద్రలో వచ్చే కళ లాంటివే కానీ నిజ జీవితంలో గుర్తుండే జ్ఞాపకాలు కావు మోహిని.